మనం ఈ రోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే రైతుల గురించి తెలుసుకోబోతున్నాం. రైతుల గురించి ఏంటంటే ఒక రైతులు ఏ విధంగా మన యొక్క పంటని పండించి ఆ పంటని అమ్ముకొని ఆ పంట మీద వచ్చేటటువంటి ఇన్కమ్ తో ముందుకెళ్తారో ఆ విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక రైతు ఒక పంట వేసిన కాడి నుంచి ఆ పంటని సంరక్షించి ఆ పంటని చేతికి వచ్చేదాకా ఎన్నెన్ని కష్టాలు పడతారో, ఆ కష్టాలు పడ్డ తర్వాత వచ్చినటువంటి ఆ పంటని అమ్మిన తర్వాత ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఆ పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో పత్తికొండలో టమాటా రైతుల యొక్క ఆవేదన ఎలా ఉందంటే, వాళ్ళు పండించినటువంటి పంటకు కిలోకు 2 లేదా 3 రూపాయల చొప్పున ధర పలకడం జరిగింది. ఒక గంప లెక్కన చూసినట్లయితే 200 నుంచి 300 రూపాయలు మాత్రమే పలుకుతుంది. ఆ రైతుల యొక్క ఆవేదన ఎలా ఉందంటే, అసలు ఆ పండించిన ధరకు సరి అయిన గిట్టుబాటు ధర రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరడం జరుగుతుంది. ఒకవేళ వీడియో చూస్తున్న మీరు రైతులైతే దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనో కామెంట్ రూపంలో తెలియజేయండి.